పెళ్లి కూతురు సిద్ధపడుతున్నప్పుడు తన కళ్ళ ముందు ఎవరు ఉంటారు? పెళ్లి కొడుకే ఉంటాడు. నేను చెప్తున్నాను, యేసు ప్రభువే మన కళ్ళ ముందు ఉంటాడు కదండి. ఒకప్పుడు మన ప్రసంగాలు ఎవరెవరు కనిపించేవారు? అబ్రహాం, ఇస్సాక్, దావీద్, మోషే, వీళ్ళందరూ తిరిగేస్తున్నారు. ఈ అమ్మాయికి అర్థం అవ్వట్లేదు, ఎందుకే మా ఆయనేడి. ఈ కడవరి దినాల్లో ప్రభు కృప చూపించి మోషే, ఏలియాలను ఆపి యేసు మాత్రమే ఆ శబ్దం వచ్చిన తర్వాత అగుపడిను. ఇక ఏది వారికి కనపడలా. ఎందుకంటే ఈరోజు మనము ప్రిపేర్ అవుతుంది ఆయన కోసమే. ఆయన కోసం రెడీ అవుతున్నప్పుడు మనకు కనిపించాల్సింది ఎవరు? ఆయన మాత్రమే. అందుకనే ఆయన మాత్రమే మనకు వివరించబడుతున్నాడు, ఆయన మాత్రమే మనకు కనపడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే మన ఆయన గారికి ఏముంది? నోట్లో నుంచి కత్తి బయలుదేరుతుంది. అలాగైతే ఇప్పుడు ఆయనను చూస్తూ ఆయన పోలికలోనికి మారిపోతున్నాం కదా. మన నోట్లో కూడా ఏముంది? కత్తి ఉందన్నమాట. ఒక్కొక్కరు కత్తి ఒక్కొక్క పొడుగు అన్నమాట. అయితే మన కత్తి చాలా పొడుగు ఉండాలి. దేవుని కృప ఏంటంటే మన కత్తి చాలా పొడుగు ఉండాలి. ఎంత పొడుగు ఉండాలంటే అసలు ప్రభు చెప్తున్నాడు, అనేకుల హృదయాల్లోనికి ఇది దూసుకొని వెళ్ళిపోవాలి. అది ప్రభు మన నుంచి ఆశపడుతున్నాడు అనమాట. కాబట్టి ఈ చివరి దినాల్లో ప్రభు ఏమన్నాడు? అవసరమైతే బట్ట అయినా అమ్మే కత్తి కొనుక్కోమని చెప్తున్నాడు.